సార్, ఏపీలో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన పింఛనుకు కోతపై దివ్యాంగులు ఆందోళన చేస్తున్నారు. మీరేమంటారు? మా గత ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం వచ్చేసి సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీల్లో పెన్షన్లకు సంబంధించి ప్రధానమైనది 2. ఒకటి పెన్షన్లు పెంపు చేస్తామనేది, ఒకటి అమౌంట్ పెంచుతాము. రెండవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేటి ఈ 2 పెన్షన్లకు సంబంధించి సూపర్ 6 హామీల్లో ప్రధానమైనటువంటి హామీలు. దీంట్లో ఒకటి సామాజిక పెన్షన్ల పెంపు. అది 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు వచ్చేసి పెంచడం జరిగింది. ఈ సామాజిక పెన్షన్లో రకరకాలు, 1 వృద్ధాప్య పెన్షను, 2 వితంతు పెన్షను, 3 ఒంటరి మహిళల పెన్షను, 4 దివ్యాంగుల పెన్షను, 5 డయాలిసిస్, 6 కల్లుగీత కార్మికులకు, 7 డప్పు వాయించే వాళ్ళకు, 8 ట్రాన్స్జెండర్స్కు, ఈ విధంగా సామాజిక పెన్షన్లో రకరకాలు ఉన్నాయి. దీంట్లో ఒక వికలాంగులకు మాత్రము 6,000, డయాలిసిస్ పేషెంట్లకు 15,000, మిగతా వాళ్ళందరికీ 4,000 చొప్పున పెన్షన్ అది పెంచారు. అంతవరకు బాగానే ఉంది. చెప్పిన ప్రకారంగా సూపర్ 6 లో చెప్పిన వారంగా 4,000కు పెంచుతామని చెప్పారు, పెంచారు. అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి కొందరు అనర్హులు వచ్చేసి పొందుతా ఉన్నారు అనేది కొన్ని కంప్లైంట్స్ రావడము, దాని మీద మళ్ళా రీవెరిఫికేషన్, స్క్రూటినీ, రీఅసెస్మెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు పొందేవాళ్ళు 7,86,000. అందులో ఇప్పటికి స్క్రూటినీ జరిగింది 4,50,000 మంది. ఆ 4,50,000 మందిలో అనర్హులుగా తేలింది గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 1,00,000 మంది. 4,50,000 మందిలో 1,00,000 మంది అనర్హులుగా, ఒక కడప జిల్లాలోనే 9,408, ఒక పులివెందుల నియోజకవర్గంలోనే 1,708 మంది దివ్యాంగులు వచ్చేసి ఇంతవరకు పెన్షన్లు పొందుతున్న వారు వాళ్ళు అనర్హులుగా లెక్క వేయడం జరిగింది. వాళ్ళకు కట్ చేశారు. దీంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ మెయిన్గా దివ్యాంగుల్లో ఈ యొక్క ఇయర్కి సంబంధించి, చెవుడుకు సంబంధించి కొన్ని చోట్ల కొంత పర్సెంటేజ్లు తేడాలు ఉంది. కొంత దాంట్లో కొందరు అనర్హులకు అక్కడక్కడ వచ్చిండవచ్చు, కానీ 100% కాదు. ఇంకా మిగతా వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బాగా కనపడతా ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఒక కాలు పోతే నీకు ఇంకొక కాలు ఉంది కదా, ఒక కన్ను పోతే నీకు ఇంకొక కన్ను ఉంది కదా, ఒక కిడ్నీ ఉంటే నీకు ఒక కిడ్నీ ఉంది కదా, ఇంకొక కిడ్నీ లేకుండా పర్వాలేదు కదా, వీళ్ళని కూడా వచ్చేసి దివ్యాంగులుగా పరిగణించడం లేదు. కాబట్టి అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు పెన్షన్ పొందుతూ ఉండి దాని మీదనే జీవనాధారం చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆ అమౌంట్ మంత్లీ కట్టే తలికల్లా వాళ్ళు మనోవేదనకు గురి అయి చాలా మానసికంగా డిప్రెషన్కు గురవుతున్నారు. కాబట్టి లక్ష అనర్హుల్లో ఎన్నో వాస్తవాలు ఉండొచ్చు, ప్రత్యేకించి ఇయర్ సంబంధించినవి. కానీ చాలా మటుకు వచ్చేసి అర్హులు వచ్చేసి అనర్హులుగా అయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వము మరొక్కసారి రీఅసెస్మెంట్ చేసి ఏ ఒక్క అర్హుడు కూడా దివ్యాంగుల పెన్షన్లకు అనర్హుడు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది వచ్చేసి అన్యాయం అవుతుంది, పాపం అవుతుంది. ఇన్నాళ్ళు కొత్తగా ఇచ్చేది దేవుడెరుగు, ఇన్నాళ్ళు పొందుతూ ఉండే వాళ్ళకు వాళ్ళు అనర్హత చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి. రెండవది, ఈ పెన్షన్లు కూడా వృద్ధాప్య పెన్షన్లలో ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు. ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాదు, వ్యక్తిగతమైనటువంటి పెన్షన్లు ఇవన్నీ. ఇద్దరు ముసలు 70 ఏళ్ళు ఉంటారు, 80 ఏళ్ళు ఉంటారు, వాళ్ళలో ఒకరికి ఇస్తా ఉంటున్నారు. భార్యకి ఇస్తే భర్తకీరు, భర్తకి ఇస్తే భార్యకీరు. అంటే ఇద్దరు మొగుడు పిల్లల మధ్యనే లడాయి పెడుతుంది గవర్నమెంట్. ఇది. రెండవది వచ్చేసి ఒక ఇంట్లో అత్త వృద్ధురాలు ఉంటుంది, ఆ కోడలు వచ్చేసి ఒంటరి మహిళ ఉంటుంది, భర్త
దేశాలకు పోయింటాడు, పోయి చనిపోవడమో లేకుంటే ఎక్కడికో పోయింటాడు, వికలాంగులో లేకుంటే విడో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరికి వస్తుంది? వృద్ధాప్య పెన్షన్ అన్నా తీసుకోవాలా, లేకుంటే ఒంటరి మహిళ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలా. అంటే అత్తా కోడలకు మధ్య లడాయి పెడుతున్నారు. కాబట్టి ఇది పెన్షన్లు వచ్చేసి అది వ్యక్తిగతమైనటువంటిది, అంతే తప్పనిసేసి కుటుంబానికి ఒకటి అని కాదు. వికలాంగులు అయితే వికలాంగులు, వృద్ధులైతే వృద్ధులు, ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమంది వృద్ధులకు సంబంధించి. కాబట్టి భర్తకు వృద్ధుడు అని చెప్పేసి భార్య వయసుది కాదు కదా. కాబట్టి ఇక్కడ సరే గతంలో కూడా ఇదే చేస్తున్నారు, ఇప్పుడు కూడా దాని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించి. రెండవది ఇదే సూపర్ 6 హామీలో పెన్షన్లకు సంబంధించి రెండవది ఏమి, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఒక గెలుపుకు ఒక ప్రధాన కారణం. కానీ ఇంతవరకు 14 నెలలు అయింది, ఆ హామీని అమలు చేయలేదు. ఆ హామీ గురించి ఎక్కడా ప్రస్తావనే జరగడం లేదు, దాని ఊసే లేదు. రాష్ట్రంలో ఈ 50-60 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. 17 లక్షల మంది. ఒక్కొక్కరికి నెలకు 4,000 రూపాయలు వేసుకుంటే 14 నెలలకు గాను 56,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎగ్గొట్టింది. నెలకు 4,000 చొప్పున 14 నెలలకు 56,000 రూపాయలు. ఏడాదికి 8,160 కోట్ల రూపాయలు ప్రభుత్వము చెల్లించాల్సి వస్తుంది. 2024-25కు పూర్తిగా ఎగ్గొట్టారు. 25-26కు ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. కాబట్టి కనీసం వచ్చే నెక్స్ట్ మంత్ నుండైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనే హామీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి 2 పెన్షన్లకు సంబంధించి, ఒకటి పెంపు దివ్యాంగులది, రెండవది వచ్చేసి 50 సంవత్సరాలకే పెన్షన్ సంబంధించినటువంటి అంశం. సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళితే ఈ నంబర్ మార్పు అయితే ఎట్లా అవుతుందండి? ఆ డిజబిలిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ అయితే లేవు కదా. ఒక్కవేళ పెరిగే ఛాన్సెస్, అంటే ఈ నంబర్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది అని అంటున్నారు. కానీ ఎందుకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక కోత విధించి వాళ్ళకి అన్యాయమే చేస్తుంది కూటమి ప్రభుత్వం అని ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. మీరేమంటారు? మీరు చెప్పినట్లు కొత్తవి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే యాడ్ అవుతా ఉంటారు మామూలుగా వచ్చేసి యాక్సిడెంట్లోనో లేకుంటే బై బర్త్ గానో ఈ విధంగా వచ్చేసి అట్లు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, తర్వాత ఆప్తాల్మిక్ కానీ, లేకుంటే చెవి సంబంధం కానీ, కాబట్టి యాడ్ అవుతూ ఉంటారు. దివ్యాంగులు వచ్చేసి యాడ్ అవుతూ ఉంటారు. సరే, కొన్ని వరకు వచ్చేసి గతంలో కొంత సదరన్ క్యాంప్స్కు మేనేజ్ చేసి కొంత డబ్బులు ఇచ్చి కొంత ఎస్పెషల్లీ ఇయర్కు సంబంధించినటువంటి వాళ్ళలో మామూలుగా 40% బిలో ఉంటే అనర్హులు, 40% అబవ్ ఉంటే అర్హులు. కాబట్టి 40% బిలో ఉన్నా కానీ డబ్బులు ఇచ్చేసి 40% అబవ్ 60%, 70%, 80% ఇచ్చుకున్నారు అని కొన్ని కంప్లైంట్స్ హియరింగ్ సంబంధించి కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అంటారు? అలా వేయించుకున్న వాళ్ళు చాలా చాలా లిమిట్ లో ఉంటారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు కదా అనేది ఒక వాదన. అవును, అవి కూడా హియరింగ్ సంబంధించి, అంటే మిగతా వాటికి సంబంధించి ఉండే ఆస్కారమే లేదు. హియరింగ్ సంబంధించి దాన్ని కరెక్ట్ గా శాతం మనము వచ్చేసి బయట వాళ్ళు అది ఓన్లీ ఎక్స్పర్ట్స్ తప్పుని చేసి మిగతా వాళ్ళు చెప్పేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అక్కడ కొంత మ్యానిపులేషన్ కు అవకాశం ఉండి కొంత డబ్బులు ఇచ్చి చేశారనేది ఉంది. అది కొంత పర్సెంటేజ్ ఉంటుంది. ఇంకా మిగతా వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఐకి సంబంధించి కానీ దీంట్లో వచ్చేసి మ్యానిపులేషన్ అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి ఇంత భారీ స్థాయిలో మీరు చెప్పినట్లు 7,86,000 మంది ఉంటే వాళ్ళలో ఇప్పటికి 4,50,000 మందికి స్క్రూటినీ చేస్తే దాంట్లో 1,00,000 మంది అంటే దాదాపు వచ్చేసి ఒక 22%, 23% దాంట్లో అనర్హులుగా తేలారంటే ఇది డెఫినెట్ గా అబ్నార్మల్ ఫిగర్ అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా రీఅసెస్మెంట్ చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మెయిన్ గా వాళ్ళ యొక్క మనోవేదన చెప్పేదానికి ఉండదు. అసలు రాకుండా అంటే అది వేరు. ఇన్నాళ్ళు పొందుతూ ఉండి మంత్ వచ్చేకల్లా చేతికి 4,000, 6,000 డబ్బులు వచ్చేటప్పుడు ఒక్కసారి పోతే వాళ్ళు చాలా మనోవైకల్యంతో ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా
ఈ దివ్యాంగుల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మానవత్వం కోణంతో కూడా ఆలోచించాలి. జనరల్ మనం ఈ వృద్ధులకి సంబంధించి పెన్షన్స్ వైజ్ మనం తీసుకున్నప్పుడు కూడా చాలా మంది పిల్లలు వాళ్ళకి అంటే ముసలితనంలో వచ్చే ఈ జనరల్గా వచ్చే బీపీలు షుగర్లకి ఎవ్రీ మంత్ మందులు కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులకి ఆ మందులు కొని ఇవ్వలేక వాళ్ళకి ఫుడ్ పెట్టలేక వాళ్ళని చూడకుండా రోడ్డు మీద పడేసిన సందర్భాలు మనం చాలా చూసాం. ఈ పెన్షన్ ఎప్పుడైతే వచ్చాయో కనీసం ఆ డబ్బుల గురించి అన్నా చేరదీసిన సందర్భాలు కూడా సహజంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా కోతలు వేశారనుకోండి, ఆ ముసలి తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరు చూస్తారు? ఇది ఎంతవరకు సబబు అంటారు? అదే మీరు చెప్పినట్టు ఇంతవరకు కోత వేసింది దివ్యాంగుల్లోనే, మిగతా వారికి కోత వేయలేదు. తర్వాత ఆ అమౌంట్ కూడా వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ 4,000, వితంతు పెన్షన్ 4,000, ఒంటరి మహిళలకు పెన్షన్, డయాలసిస్, కళ్ళు గీత ఇవన్నీ ఇస్తున్నారు. కానీ నేను చెప్పిన పాయింట్లు ఏమంటే, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ముసలు ఉన్నారు, ఇద్దరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళలో ఒకరికే వస్తుంది. అవును. కాబట్టి జబ్బులు ఇద్దరికి వస్తాయి కదా. ఒక వార్ధక్యం వచ్చేకల్లా భర్తకు జబ్బు వచ్చిందని భార్యకు రాకుండా పోదు కదా, భార్యకు జబ్బు వచ్చిందని భర్తకు రాకుండా పోదు కదా. కాబట్టి అది వ్యక్తిగత సంబంధమైనటువంటి పెన్షన్ అది. కాబట్టి గతంలో కూడా ఒకరికి ఇచ్చేవాళ్ళు కుటుంబంలో, ఇప్పుడు కూడా అట్నే ఇస్తున్నారు. గతంలో వచ్చేసి ఇదే టీడీపీ వాళ్ళు విమర్శించడం జరిగింది, అది ఇచ్చే ఎట్లా అంటే ఒకరిని చంపాలనే ఉద్దేశము, ఒక సత్యగాని మిగతాలకు రాదా అనేవాళ్ళు. మరి అదే విధంగా వాళ్ళు పాలసీ ఇప్పుడు సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇది వ్యక్తిగత సంబంధమైన పెన్షన్ గా భావించి ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరికి ఇవ్వాలా, ఒక ముసలోళ్ళు ఒక వికలాంగురాలు ఉంటే ఇద్దరికి ఇవ్వాలా, అది వికలాంగుల పెన్షను. అక్కడ వృద్ధాప్య పెన్షన్ వస్తుందని చెప్పేసి వికలాంగులు కాదు, వితంతు పెన్షన్. వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి వితంతు పెన్షన్ ఇవ్వము, అత్తకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి కోడలకు వితంతు పెన్షన్ ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది. కాబట్టి ఆ కోణంలో అర్హులైన వారందరికీ కుటుంబము అనేది కాకుండా, ప్రామాణికం కాకుండా వ్యక్తి ప్రామాణికంగా తీసుకుని ఎవరు అర్హులైతే వాళ్ళందరికీ ఇవ్వాలి. అది వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ, మిగతా ట్రాన్స్జెండర్స్ కానీ ఏదైనా సరే ఇది కుటుంబము ప్రామాణికంగా కాకుండా వ్యక్తిని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలి.